భారత్ను ఏదో విధంగా దెబ్బతీయాలని పాకిస్తాన్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. నేరుగా యుద్ధం చేస్తే గెలవలేమని ఆ దేశానికి తెలుసు. అందుకే దొంగ దెబ్బ తీసేందుకు ఉగ్రవాదులను ఉసిగొల్పుతుంది. భారత్లో కొన్ని సందర్భాలలో అల్లర్లు సృష్టించాలని చూసింది. ఇప్పటికీ కొన్నిసార్లు ఉగ్రదాడులు చేయించి ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. సరిహద్దు వెంబడి చొరబాట్లు చేస్తూ భద్రతా దళాలపై కాల్పులకు తెగబడుతోంది. ఇక ఇండియన్ ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్కు బుద్ధి చెబుతూనే ఉంది. ఇటీవలి జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసుకున్నారు. ఈసారి సీరియస్గా తీసుకున్న కేంద్రం పాకిస్తాన్కు కౌంటర్గా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. కాగా ఆపరేషన్ సింధూర్తో మాత్రం ఉగ్రవాదాన్ని నేలమట్టం చేసింది ఇండియా. మళ్లీ భారత్లో అడుగుపెట్టి అమాయకుల ప్రాణాలు తీయాలని చూస్తే ఇదే సీన్ రిపీట్ అవుద్దని వార్నింగ్ ఇచ్చింది. అయితే తాజాగా మరోసారి దాయాది దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. భారత్లోకి ఉగ్రవాదులను పంపిస్తే పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి మరీ దాడులు చేస్తామని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు. సరిహద్దుల వెంబడి వేల మంది ఉగ్రవాదులకు పాక్ శిక్షణ ఇస్తోందన్నారు. వారిని భారత్పైకి మోహరింపచేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. భారత్ ఈ చర్యలను ఏమాత్రం సహించదని పేర్కొన్నారు జైశంకర్. ఉగ్రవాద సంస్థలు వాటి నాయకులపై ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొన్నారు. ఇటీవలి భారత్ వైమానిక దాడులు చేస్తే పాకిస్తాన్ విలువిలలాడిందని చెప్పారు. ఆ అనుభవాలను దాయాది దేశం మర్చిపోవద్దన్నారు. పాకిస్తాన్ ప్రధాన విమానాశ్రయాలపై విజయవంతంగా దాడి చేశామని చెప్పారు. ఇక ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను మట్టుపెట్టామని, కానీ స్వాతంత్ర్య సమరయోధులు చనిపోయారంటూ పాక్ పేర్కొనడం బరితెగింపే అన్నారు కేంద్ర మంత్రి జైశంకర్. ఇక ఉగ్రవాదంపై భారత్ రాజీలేని పోరాటం చేస్తూనే ఉంటుందని, పాకిస్తాన్ తన భూభాగం నుంచి ఉగ్రవాదుల్ని ప్రోత్సహించటం ఆపే వరకు ఇండియా వెనక్కి తగ్గదని అన్నారు. కఠిన చర్యలు కొనసాగుతూనే ఉంటాయన్నారు జైశంకర్.